మాయని తీసుకొచ్చి రాజ్తో చిత్ర పెళ్లి ఆపిన కావ్య. ఆనందంలో అపర్ణ, సుభాష్, స్వప్న, షాక్లో అనామిక, రుద్రాణి. ఇంతకు ఏం జరిగింది? మాయను తీసుకొచ్చి రాజ్ పెళ్లిని కావ్య ఎలా ఆపింది? మరి మాయ ఏం నిజం చెప్పింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద కావ్య అయితే శతవిధాలా ప్రయత్నించి మాయ అడ్రస్ కనుక్కుంది, మాయని కూడా చూసింది. కానీ మాయా కావ్య మాట్లాడుకునే లోపే రుద్రాణి చేయాల్సింది చేసేసి మాయని ఆసుపత్రి పాలు చేసేసింది. ఇక కావ్య చాలా బాధపడుతుంది. అన్ని రకాలుగాను చివరి వరకు వచ్చి ఓటమిని చవి చూడాల్సి వస్తోంది. కానీ ఈసారి మాత్రం నేను ఓటమిని అంగీకరించదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆపి తీరుతాను. అసలు దీనంతటికి మూలం ఎవరో తెలుసుకుంటాను. దీనంతా కూడా ప్లాన్గా ప్రిపేర్ చేసి తయారు చేసి జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని అర్థమైపోతోంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఎవరో కనుక్కుంటాను అని చెప్పి కావ్య అనుకుంటుంది. అలా అనుకున్న కావ్య ఇక మాయని ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లతో మాట్లాడుతుంది. ఎన్నాళ్లు పడుతుంది అంటే తను ఇంకొక 4 hours స్పృహలోకి వచ్చేస్తుంది. మీరేం కంగారు పడకండి. బలంగా గట్టి దెబ్బ తగిలింది, దానివల్ల తనకి క్లాట్ ఎక్కువగా జరిగింది, అంతే, ఇంకేమీ కాదు అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. ఇక ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య, ఎప్పుడెప్పుడు మాయ స్పృహలోకి వస్తుందా అని చెప్పి. ఇక ఈలోపు ఇంట్లోంచి స్వప్న కావ్యకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావి? ఇక్కడ ఏర్పాట్లు చేసేస్తోంది మీ అత్త, ఎక్కడా ఆగట్లేదేంటో ఆవిడ గారు అని చెప్పని అంటూ ఉంటే, అక్క నువ్వు తొందరపడకు, ఖచ్చితంగా మనవే విజయం పొందుతాం, ఎందుకంటే మనకి కావలసిన ఆధారం దొరికింది అని చెప్పని అంటుంది. ఏం ఆధారమే అనగానే, అక్కడున్నది మాయ కాదని చెప్పే ఆధారం, అసలు ఆ బిడ్డకి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పే ఆధారం. నువ్వు కంగారు పడకక్క అని అంటే, ఏదో జరుగుతోంది, నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావు అంటుంది. ఫోన్లో ఎందుకులే అక్క, వచ్చిన తర్వాత చెప్తాను అని కావ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే అప్పు వచ్చి, అక్క అది స్పృహలోకి వచ్చింది అని చెప్పని అంటుంది. అవునా, సరే పద అని కావ్య గబగబా మాయ దగ్గరికి వెళ్తుంది. మాయ కళ్ళు తెరిచి చూస్తూ ఉండేసరికి, మాయా నీకు నేనెవరో తెలిసే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నిజం చెప్పాలి. నన్ను చూసి నువ్వు పారిపోయావంటే ఏదో తప్పు చేశావని నీ మనస్సాక్షికి తెలుసు కదా, దయచేసి నిజం చెప్పు. నువ్వు చెప్పే నిజాన్ని బట్టే ఇక్కడ అన్ని పరిస్థితులు ఆధారపడి ఉంటాయి, దయచేసి నిజం చెప్పు అంటుంది కావ్య. ఇక అలా అనేసరికి వెంటనే ఇంట్లో నుంచి మళ్ళీ స్వప్న ఫోన్ చేస్తుంది. మీ అత్తేంటే ఆ పంతులు గారు పెట్టిన ముహూర్తం కంటే ముందే పెళ్లి జరిగిపోవాలంటుంది అని చెప్పని అనగానే, అక్క నువ్వు ఎలా అయినా సరే అక్కడ ఆపు, ఈయన నాకు ఫోన్ చేయలేదేంటి అని అంటే, అబ్బా ముందే పెళ్లి జరిగిపోవాలంటుంది అంటున్నాను కానీ ఇప్పుడు చేస్తానంటుంది అంటలేదే అంటే, అక్క నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు, నేను వస్తున్నాను, దయచేసి నువ్వు అక్కడ సిచ్యువేషన్స్ చూసుకో చాలు, ఈయన ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు అంటుంది. సరే అయితే అని రాజ్ నిన్ను కావ్య ఒకసారి ఫోన్ చేయమంది, ఎందుకో బాగా టెన్షన్గా కనిపిస్తోంది రాజ్ అంటే, దాని మొగుడికి ఇంకొకరితో పెళ్ళైపోతుంటే దానికి టెన్షన్ ఉండదా స్వప్న అని అంటూ ఉంటే, ఈ ప్రేమ నువ్వు ముందే చూపించుంటే ఇంకొకరు నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఎవరూ నమ్మేవాళ్ళు కాదు కదా రాజ్ అని చెప్పని అంటూ స్వప్న వెళ్ళిపోతుంది. రాజ్ వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. ఏంటి ఫోన్ చేయమన్నావంట అని అంటే, ఏంటండి ప్రిపేర్ అయిపోయి పెళ్లిపీటల మీద కూర్చోడానికి వెళ్ళిపోతున్నారా అంటే, తింగరమోహన్ దానా నేనెందుకు వెళ్తానే, ఇదంతా తీసుకొచ్చి నా నెత్తికి రుద్దింది నువ్వు, ఇప్పుడు మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నావా అనేసరికి, మాయ దొరికింది తీసుకొస్తున్నాను అంటుంది. వాట్, మాయ దొరికిందా అని అంటాడు. అవును దొరికింది, తీసుకొస్తున్నాను, ఎవరో కానీ కావాలని చెప్పే మాయకి యాక్సిడెంట్ చేశారు, స్పృహ తప్పిపోయింది, దానివల్ల ఎంతసేపు పట్టింది, తలకి బాగా గట్టిగానే దెబ్బ తగిలింది, తీసుకొని వస్తున్నారు, మీ అమ్మగారికి ఆ చిత్రకి ఆ రుద్రానికి అందరికీ ఇస్తాను, గట్టిగా ఇస్తాను అని అంటూ ఉంటుంది. సరే సరే కూల్, పక్కన అప్పు ఉందా, ఫోన్ ఇవ్ అని చెప్పి అప్పు జాగ్రత్తగా తీసుకురా అని అనేసరికి ఇక వెంటనే సరే అంటుంది అప్పు. ఇంతలో రుద్రాణి ఫోన్ కాల్ వింటుంది. రాజ్ మాట్లాడుతుంది. వెంటనే రాహుల్ని పంపించి కావ్యని, అప్పుని, ఇంకా మాయని ముగ్గురిని కిడ్నాప్ చేయమని చెప్తుంది. ఇక రాహుల్ అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి రావడానికి ఒకే రూట్ ఉంటుంది. ఆ రూట్ దగ్గర కాపు కాసేసి మొత్తానికి ముగ్గురిని కూడా ఆటో ఆపేసి ముసుగు మనుషుల్ని పంపించి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఆ రాత్రంతా అక్కడే ఉంటారు.
ఎంతలా ప్రయత్నించినా కూడా కట్లు విప్పుకోవటం కుదరదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాజ్ ఏమో కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ హాస్పిటల్లో చెప్పలేదు, ఎక్కడుందో చెప్పలేదు, అసలు ఏమైపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. తెల్లారుతుంది. ఇంకేముంది, 10ంటికే ముహూర్తం. ఇక కంగారు పడిపోతూ ఉంటాడు రాజ్. స్వప్నం కూడా కంగారు పడుతుంది. రాత్రి అంతా కావ్య ఇంటికి రాలేదు, ఏమైపోయింది అని చెప్పి ఇంట్లో వాళ్ళకు ఓ పక్క కంగారు, ఓ పక్క పెళ్లి ముహూర్తం వచ్చేస్తోంది, త్వరగా కానివ్వండి అని అపర్ణ గొడవ. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే రుద్రాణి మాత్రం పెళ్లి ఏర్పాట్లు చకచకా చేసేస్తూ ఉంటుంది. చిత్ర రెడీ అయిపోయి ఎప్పుడెప్పుడు పెళ్ళా అన్నట్టుగా కూర్చొని ఉంటుంది. ఇంకేముంది, ఇక ఈలోపు రాజ్కి ఫోన్ వస్తుంది. జావండి, అర్జెంటుగా మీరు ఇక్కడికి నేను లొకేషన్ పెడుతున్నా, అక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక రౌడీని అప్పు కొట్టేసరికి ఆ రౌడీకి అప్పుకి మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే ఈలోపు వాడి ఫోన్ తీసుకుని కావ్య రాజ్కి ఫోన్ చేసి లొకేషన్ పెట్టేస్తుంది. ఈలోపు ఆ రౌడీ వచ్చి మళ్ళీ అప్పుని కావ్యని కట్టేసి కూర్చోబెడతాడు. ఇక ఈలోపు రాజ్ అక్కడికి రానే వస్తాడు. అలా రావడంతో ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వచ్చారా వచ్చారా, చూడండి చూడండి మా పరిస్థితి, ఎవరు చేస్తారో తెలుసా, ఇంకెవరు, రాహుల్ గడు, ఇదంతా రుద్రాణి చేస్తోంది అంటూ ఉంటుంది. పద నడు అని మాయని తీసుకుని రాజ్ కావ్యని ఇంకా అప్పుని తీసుకుని డైరెక్ట్గా పెళ్లి పందిరి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లేసరికి అపర్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు రాజ్ అని చెప్పని అంటుంది. నీకు నిజం తెలిసేలా చేయటానికి నీ కోడలు నానా తంటాలు పడింది, అందుకే నీ కోడల్ని తీసుకురావడానికి వెళ్ళాను అంటూ వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. అర్థం కాదు అపర్ణకి. కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామని తెగ ఆరాట పడిపోతున్నట్టున్నారు, అంత ఆరాటం నన్ను మా ఆయన్ని కలపడానికి ఎందుకు పడలేదు, ఎలా అయినా సరే మీ ఇద్దరు కాపురం చేయాల్సిందే అని చెప్పి ఎందుకంత కరాఖండిగా చెప్పలేదు, ఎందుకంటే మిమ్మల్ని ఎదిరించాననే కోపం మీ మనస్సులో అలా ఉండిపోయింది, ఎలా కక్ష తీర్చుకోవాలని 100 రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది కదా, మనసుని కుళ్ళబొడి చేయొచ్చు, మనిషి బ్రతుకుండగానే చంపుకు తినేయొచ్చు కదా, అందుకేగా ఎప్పుడెప్పుడు చేసేద్దామా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అని అపర్ణని గట్టిగానే మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇదిగోండి, ఈవిడ అస్సలు మాయ, ఈవిడ మాయ కాదు అని చెప్పి అటు మా ఆయన్ని కానీ ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళని కానీ చెప్పమనండి అని అంటే, ఈ అమ్మాయి మాయ వదిన, మన వైజాగ్ బ్రాంచ్లో పనిచేసేది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. వైజాగ్ బ్రాంచ్లో పనిచేసే మాయకి రాజ్తో ఎలా సంబంధం కుదిరింది, రాజ్ ఎప్పుడు వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళలేదు కదా అని అంటుంది అపర్ణ. వెళ్ళలేదు, అదే కదా అత్తయ్య చెప్తున్నాను, వెళ్ళలేదు. వెళ్ళిన మనిషికి ఈ మాయకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ పిల్లాడు మాత్రం ఈ దుగ్గిరాల ఇంటి వారసుడైపోయాడు. ఎలాగో ఏంటో ఆ మాయకే తెలియాలి. ఇప్పుడు ఆ మాయ అసలు మాయని విప్పుతుంది, ఆగండి అని చెప్తావా చెప్పవా అనగానే, చెప్తాను కావ్య చెప్తాను అంటూ, నేను వైజాగ్ బ్రాంచ్లో సార్కి పిఏగా పనిచేసేదాన్ని. సార్ నా వర్క్ చూసి చాలా బాగా పనిచేస్తున్నావు అని చెప్పి ఎప్పుడు మెచ్చుకునేవాళ్ళు. అలా నేను నిదానంగా సార్కి అట్రాక్ట్ అయిపోయాను. ఎలా అయినా సరే సార్ని నా సొంతం చేసుకోవాలి అనుకుని నేను ఒక రోజున మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పాను. సార్ భోజనానికి వచ్చారు. అలా వచ్చిన తర్వాత నేను ఆయన అన్నం తిన్నాక ఇచ్చిన జ్యూస్లో మత్తు టాబ్లెట్లు కలిపాను. ఆయన అవి తాగిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోయారు, నిద్రపోయారు. ఉదయం లేచేసరికి నా జీవితం నాశనం చేశారని డ్రామా ఆడాను. ఆయన అది నమ్మేశారు. ఎందుకంటే ఆయన తప్పు చేశారేమో అనే భావన ఆయనలో ఉండిపోవటం, ఆయన లేచేసరికి నా ఇంట్లోనే ఉండటంతో అలా జరిగుండొచ్చేమోనని చెప్పి ఆయన అనుకున్నారు. దాంతోపాటు చుట్టూ సిచ్యుయేషన్స్ కూడా అలాగే క్రియేట్ చేశాను నేను. ఇక అప్పుడు ఈ విషయం ఆయనకు కూడా తెలీదు. ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే కావ్య నన్ను చంపేస్తుంది. ఎందుకంటే కావ్య ఆల్రెడీ సార్కి బాబుకి DNA టెస్టులు చేయించింది, అందులో నెగిటివ్ అని కూడా వచ్చేసింది. అందుకోసమే నేను నిజం చెప్పేస్తున్నాను అని మాయ మొత్తం నిజం చెప్పేస్తుంది. సుభాష్ ఒక్కసారిగా మాయ దగ్గరికి వచ్చి చెంప చెళ్ళు అనిపిస్తాడు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఎంత మానసిక వేదన అనుభవించానో తెలుసా. నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు, నా కుటుంబాన్ని నాశనం చేశావు, మా మనశ్శాంతిని తినేశావు అంటూ నెలకి 10 లక్షల అపర్ణ, 10 లక్షలు తీసుకునేది. ఏదో జరిగుండిందేమో అని చెప్పి నేను అనుమానంతోనే ఇచ్చేవాడిని. ఎంత బాధపడ్డానో తెలుసా అపర్ణ అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. మొత్తం నిజం బయట పెట్టిన తర్వాత, సార్ తప్పేమీ లేదు, నేనే కావాలని చేశాను, దయచేసి నన్ను క్షమించండి,
కావ్య వాళ్ళని చూసి పారిపోవడానికి కారణం కావ్య ఏదో చేసుంటుంది, ఏదో తెలుసుంటుంది అని చెప్పి డౌట్ వచ్చి నేను పారిపోయాను అంతే. ఇప్పుడు కావ్య నాకు హాస్పిటల్లో చెప్పింది DNA టెస్టులు కూడా చేయించాను, నెగిటివ్ అని వచ్చిందని. అనగానే నేను ఏ టెస్టులు చేయించలేదు, నెగిటివ్ అని రాలేదు. ఒక రాయి వేశాను, గట్టిగా బలంగా తగిలింది, నిజం బయటకు వచ్చింది అంటుంది కావ్య. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఇదెవరు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటే, ఈవిడి గారి కథ చెప్తాను. ఈవిడి గారిని ఈ సిచ్యుయేషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉపయోగించుకుని ఎలా అయినా నన్ను బయటికి పంపించేద్దామని ఈ ఇంటి ఆడపడుచుగారు దించారు అనగానే అపర్ణ రుద్రాణి వంక తిరుగుతుంది. రుద్రాణి తనకి కావాలని చెప్పే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాల్సినటువంటి కాపీస్ తీసుకురావడం, విడాకుల గురించి మాట్లాడమని చెప్పటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఇదంతా నీ ప్లాన్ మహాతల్లి అని చెప్పని అంటుంది. మరి ఇప్పుడు అపర్ణ రుద్రానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది, చిత్రకి ఏ విధంగా శిక్ష వేస్తుంది, ఇప్పుడు మాయని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.